ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం కోరిన కోర్కెలన్నీ నెరవేర్చే శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః సుబ్రహ్మణ్యో దేవత మమేష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః. అనగా సుబ్రహ్మణ్య 16 నామాల స్తోత్ర మహామంత్రం భగవాన్ ఋషి అగస్త్యుడు ఒక క్రమంలో పొందుపరిచెను. ఈ మంత్రం సుబ్రహ్మణ్య దేవుని జపించి నా సకల కోరికలను సిద్ధించేలా చేస్తుంది. షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతం శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకం పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తేద్దధానం సదా ధ్యాయే దీప్సిత సిద్ధితం శివసుతం స్కందం సురారాధితం. అనగా 6 ముఖములు కలిగినవాడు, నెమలి వాహనముగా కలవాడు, 3 కన్నులు కలిగి చిత్రవస్త్రాలు ఆభరణాలతో అలంకరింపబడినవాడు, చేతులలో శక్తి వజ్రాయుధం, త్రిశూలం, కత్తి, ధనుస్సు, పాశం, రక్షణ చిహ్నం, కవచం, విల్లు, చక్రం, తాడు, కోడి, అంకుశం కలిగి సకల దేవతలచే ఆరాధింపబడే శివుని కుమారుడైన కార్తికేయుని ధ్యానిస్తున్నాను. ప్రథమో జ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవ చ అగ్నిగర్భస్తృతీయస్తు బాహులేయశ్చతుర్దకః గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః సప్తమః కార్తికేయశ్చ కుమారశ్చాష్టమస్తథా నవమః షణ్ముఖః ప్రోక్తో దశమస్తారకాంతకః ఏకాదశశ్చ సేనానీ గుహో ద్వాదశ ఏవ చ త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః క్రౌంచదారీ పంచదశః షోడశః శిఖివాహనః. అనగా మొదటి నామం జ్ఞానశక్తి ఆత్మగా కలవాడు, రెండవది స్కందగా, మూడవది అగ్ని నుండి పుట్టినవాడు, నాల్గవది బలమైన చేతులు కలిగినవాడు, ఐదవది గంగ నుండి జన్మించినవాడు, ఆరవది శర్వణ ప్రవాహం నుండి ఉద్భవించినవాడు, ఏడవది కృత్తిక కన్యలచే సంరక్షింపబడినవాడు, ఎనిమిదవది బాలుడు, తొమ్మిదవది 6 ముఖములు కలిగినవాడు, 10వది తారకాసురుణ్ణి సంహరించినవాడు, 11వ నామం సేనాధిపతి, 12వ నామం మనసు గుహలో ఉన్నవాడు, 13వది బ్రహ్మ కోసం వెతుకుతున్నవాడు, 14వది శివుని సహజశక్తి, 15వది క్రౌంచ పర్వతాన్ని పట్టుకున్నవాడు, 16వ నామం నెమలి వాహనముగా కలవాడు. షోడశైతాని నామాని యః పఠేద్భక్తి సంయుతః బృహస్పతి సమోవాచి బ్రహ్మ తేజోయుతో భవేత్ యద్యత్రార్థయే మత్యస్తత్సర్వం లభతే ధ్రువం. అనగా ఈ 16 నామాలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో జపిస్తారో వారు బృహస్పతి వలె జ్ఞానులవుతారు, బ్రహ్మ తేజస్సును పొందుతారు, కోరిన వధువు దొరుకును, జ్ఞానం కోరేవారికి జ్ఞానం, విద్య కోరేవారికి విద్య, ధనం కోరేవారికి ధనం లభించును, మరియు ఏ కోరిక కోరినా అది నెరవేరును. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః.